కాగజ్ నగర్ ఎస్పీఎం ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో ఎంపీ రఘునందన్ రావు బరిలో ఉంటున్నట్టు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ ప్రకటించారు. తెలంగాణ సిర్పూర్ పేపర్ మిల్ సంఘం కార్మికుల పక్షాన పోరాడుతుందని వివరించారు. కార్మికులకు మెరుగైన అగ్రిమెంట్ చేసి ఇస్తామని వివరించారు. ఈ సమావేశంలో ట్రేడ్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. నంబర్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క నంబర్కు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు పూర్తి వారి యొక్క ఆశీస్సులతోటి నన్ను అధ్యక్షుడు చేయడం జరిగింది. తప్పకుండా నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కార్మికుల పక్షాన పోరాటాలు చేస్తాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో రఘునందన్ గారిని తీసుకురావడం జరుగుతుంది. రేపటి ఎన్నికల్లో రఘునందన్ గారు పోటీ చేస్తాడు. ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందుకు పోతున్నాం, తప్పకుండా గెలుస్తాం. ఇక్కడ స్థానికంగా డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, మాకు ఎంపీ గేడెం నాగేష్ గారు ఉన్నారు. మరి మళ్ళీ రఘునందన్ గారు కూడా వారు కూడా ఎంపీ, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. కార్మికులకు మంచి అగ్రిమెంట్ చేయగలుగుతాం, ఆ సత్తా మాకున్నది. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారికి దూరదృష్టి ఉన్నది. కార్మికుల పక్షాన ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకొని వాళ్ళ యొక్క బతుకులు బాగుపడే విధంగా దూరదృష్టితోటి తప్పకుండా న్యాయం చేస్తామని తెలంగాణ సిర్పూర్ పేపర్ మిల్ ఎంప్లాయీస్ యూనియన్ రిజిస్ట్రేషన్ నంబర్ 2735 ఈ యొక్క యూనియన్కు చీఫ్ వైస్ ప్రెసిడెంట్గా రాములు గారు, వైస్ ప్రెసిడెంట్గా భూపాలరావు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా గోల వెంకటేష్ గారు, వైస్ ప్రెసిడెంట్గా శ్యామరావు గారు, జాయింట్ సెక్రటరీగా ఎల్ శ్రీనివాస్ గారు, కె శ్రీనివాస్ గారు, సారంగపాణి వైస్ ప్రెసిడెంట్ గారు. మరి గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్కు ముందు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు ఇచ్చిన కార్మికులకు హామీ ఏదైతే ఉన్నదో ఎన్నికల హామీలో వారు స్పష్టంగా హామీయడం జరిగింది కార్మికులకు. కార్మిక సోదరులారా, నన్ను గెలిపియండి, నేను గెలిచిన తర్వాత తప్పకుండా ఈ సిర్పూర్ పేపర్ మిల్ల మీ శ్రమను దోసుకుంటున్న ఈ మేనేజ్మెంట్ ఏదైతే ఉన్నదో మీకు తప్పకుండా మీ హక్కులను కాపాడే విధంగా నేను ఎలక్షన్స్ పట్టుకొస్తా అని చెప్పేసి డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు ఆ రోజు చెప్పిండు. ఎమ్మెల్యే అయిన తర్వాత మాట తప్పకుండా వెంటనే కార్మికుల పక్షాన గవర్నమెంట్ తోటి మాట్లాడి, లేబర్ కమిషనర్ తోటి మాట్లాడి, మంత్రి శ్రీధర్ బాబు గారితో మాట్లాడి, పారిశ్రామికవేత్త శ్రీధర్ బాబు గారితో మాట్లాడి మా ఎస్పీఎం పేపర్ మిల్లో జేకే మేనేజ్మెంట్ కార్మికుల శ్రమని దోసుకుంటుంది. గత 6 సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఎలక్షన్స్ లేవు, మీరు వెంటనే ఎలక్షన్స్ జరిపించాలని చెప్పేసి మరి మంత్రి శ్రీధర్ బాబు గారికి ఎమ్మెల్యే హరీష్ బాబు గారు లెటర్ పెట్టడం, ఆ లెటర్ని స్పందించి జేసీఎల్కు పంపించి మరి ఇక్కడున్న యూనియన్స్ ఎవరైతే ఉన్నాయో అందరికీ ఆదిలాబాద్ నుంచి ప్రతి యూనియన్కి ఇక్కడికి వాళ్ళు లెటర్ పంపించడం, వారి యొక్క ఆడిట్ని 3 తారీఖు నాడు సెప్టెంబర్ 3 తారీఖు నాడు వాళ్ళ రిటర్న్స్ని ఇవ్వాలని చెప్పేసి వారికి డేట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా హరీష్ బాబు గారు ఇచ్చిన మాటని తన నిలబెట్టుకున్నాడు. కార్మిక పక్షాన ఇలా ముందుకొచ్చిండు. మేము తప్పకుండా హరీష్ బాబు గారి నాయకత్వంలో ఇక్కడ కార్మికుల యొక్క హక్కులను కాపాడడానికి ఖచ్చితంగా మేము ఎలక్షన్లో పోటీ చేస్తాం. పోటీ చేసి హరీష్ బాబు గారి నాయకత్వంలో మంచి అగ్రిమెంట్ని మేము తప్పకుండా కార్మికులకు మేము అందిస్తాం. ఇవాళ ఒకసారి ఆలోచించాలి, మరి గతంలో ఉన్న పాలకులు చేసిన పాపమే ఇవాళ
ఇవాళ కార్మికుల యొక్క శ్రమని ఈ జేకే గవర్నమెంట్ దోసుకుంటాను. ఎందుకంటే ఫ్యాక్టరీ మూతపడ్డ తర్వాత ఆ రోజుల్లో ఉన్న నాయకత్వం, అప్పుడున్న యూనియన్లు, అప్పుడున్న ఎమ్మెల్యే కార్మికుల యొక్క శ్రమని జేకే మేనేజ్మెంట్కు తాకట్టు పెట్టిళ్ళు. చట్ట విరుద్ధంగా భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని పక్కన పెట్టేసి ఒక ఫ్యాక్టరీలో ఎలక్షన్స్ ఉండయి, మీరు ఫ్యాక్టరీ నడిపియండి, మీ గవర్నమెంట్ నుంచి రాయితీలు ఇప్పిస్తామని చెప్పేసి ఒక పక్క గవర్నమెంట్ నుంచి రాయితీలు తీసుకొని ఇంకో పక్క కార్మికుల శ్రమ దోసుకోమని చెప్పేసి అప్పుడున్న నాయకత్వం, అప్పుడున్న గవర్నమెంట్ ఇవాళ ఈ యొక్క కార్మికుల కష్టాలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయంటే దానికి పూర్తి బాధ్యత ఆ రోజులో ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్, అప్పుడున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు. ఎందుకంటే ఒక్కసారి మీరు ఆలోచించాలి, పక్కనే మనకు బనారస పేపర్ మిల్ ఉన్నది, 80 కిలోమీటర్ల దూరం ఇక్కడ నుంచి మనకు. ఈ 80 కిలోమీటర్ల దూరంలో అక్కడున్న పర్మనెంట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాదాపుగా 40,000 నుంచి 50,000 రూపాయలు వస్తున్నాయి. ఈ సిర్పూర్ నియోజకవర్గంలో ఇక్కడున్న పేపర్ మిల్ ఏదైతే ఉందో ఎస్పీఎం పేపర్ మిల్లు, దీంట్లో అదే పర్మనెంట్ కార్మికుడు పనిచేస్తే బల్లార్సలో 50,000 రూపాయలు వస్తాయి నెలకు జీతం, ఎస్పీఎం ఫ్యాక్టరీలో పనిచేస్తే 20,000 రూపాయలు వస్తున్నాయి. మరి దీని కారకులు ఎవరు? ఒక్కసారి ఆలోచించాలి కార్మిక సోదరులారా. మళ్ళీ ఇప్పుడు కంపెనీ ఎలక్షన్స్ అని చెప్పేసి మేము ఎలక్షన్ తీసుకొస్తాం తప్పకుండా. దాంట్లో మరి గతంలో ఉన్న యూనియన్లే మళ్ళీ పోటీ చేయడానికి ముందుకు వస్తున్నాయి. ఇవాళ కార్మికుల యొక్క హక్కులను కాపాడడానికి పోరాటాలు చేయాలి, కానీ ఆ రోజులలో వాళ్ళ సొంత లాభాల కోసం కార్మికులని మరి వారి యొక్క పరిస్థితిని ఏ విధంగా చేస్తుందో ఒకసారి కార్మికులు సోదరులు ఆలోచించాలి. కాబట్టి ఇవాళ మేము డెఫినెట్గా చెప్తున్నాం, ఎలక్షన్స్ వస్తున్నాయి, హరీష్ బాబు గారు ఎలక్షన్ తీసుకొస్తాడు, తప్పకుండా ఎస్పీఎం ఫ్యాక్టరీలో మేము 100% గెలుస్తాం. గెలిచిన తర్వాత కార్మికుల యొక్క కుటుంబాలు, వారి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఒక కార్మికుడు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబంలో ఒక ఉద్యోగం వేయాలి. మరి ఆ దిశను కూడా మేము తీసుకొస్తాం తప్పకుండా. మరి ఇంకొక విషయం ఆలోచించాలి, ఇక్కడ స్థానికులకు ఉద్యోగాలు లేవు. అసలు ఈ ఫ్యాక్టరీ ఎందుకు తెరిచిందో నాకు అర్థమైతే లేదు, ఒకసారి అర్థం కాలేదు. అప్రెంటిస్షిప్ కూడా చేయడానికి కూడా మరి ఈ యొక్క ఎస్పీఎం పేపర్ మిల్ మొండి వైఖరి వ్యవహరిస్తుంది. మరి ఇలా స్థానికులకు ఉద్యోగాలు లేకుండా ఈ ఫ్యాక్టరీ ఎవరి కోసం తెరిచిండ్రు? 1,500 మంది దాదాపుగా బయట నుంచి కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తారు. ఇక్కడ బిజినెస్ లేదు, వాళ్ళు ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తారు, వాళ్ళకి వచ్చిన నెల జీతం ఏదైతే ఉంటుందో ఆ జీతాన్ని వాళ్ళ రాష్ట్రాలకు పంపిస్తారు. ఇక్కడ ఇట్లా చూస్తే కూడా ఇక్కడ బిజినెస్ లేదు మనకు. ఇక్కడ తెలంగాణ బిడ్డలు, ఈ సిర్పూర్ తాలూకాల బిడ్డలు ఇక్కడ రోడ్ల మీద ఉన్నంత చదువు చదువుకొని రోడ్ల మీద తిరుగుతారు, వీరికి ఉద్యోగాలు లేవు. ఈ ఫ్యాక్టరీ ఓపెన్ చేసి 200 మంది పర్మనెంట్ కార్మికులు ఇంకా ఇప్పటికీ బయట ఉన్నారు. మరి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. మరి కార్మికులకు ఎవరు అన్యాయం చేస్తాను, ఎవరు న్యాయం చేస్తాను, ఎవరి ఆధ్వర్యంలో అన్యాయం జరిగింది కార్మికులకు, ఎవరు పరిపాలించినప్పుడు ఈ కార్మికులకు అన్యాయం జరిగింది? ఒక్కసారి కార్మిక సోదరులా మీరు ఆలోచించాలి. తప్పకుండా ఇలా చెప్తున్నాం, మళ్ళీ డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఎలక్షన్స్ తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తాం, కార్మికుల పక్షాన పోరాటం చేస్తాం, వాళ్ళ భక్తులు బాగుపడే విధంగా తప్పకుండా మా యూనియన్ పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. పేపర్ 2735 నంబర్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క నంబర్కు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు పూర్తి వారి యొక్క ఆశీస్సులతోటి నన్ను అధ్యక్షులు చేయడం జరిగింది. తప్పకుండా నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కార్మికుల పక్షాన పోరాటాలు చేస్తాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో
రఘునందన్ గారిని తీసుకురావడం జరుగుతుంది. రేపటి ఎన్నికల్లో రఘునందన్ గారు పోటీ చేస్తాడు. ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందుకు పోతున్నాం, తప్పకుండా గెలుస్తాం. ఇక్కడ స్థానికంగా డాక్టర్ పాల్వారి బాబు గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, మాకు ఎంపీ గేడెం నాగేష్ గారు ఉన్నారు. మరి మళ్ళీ రఘునందన్ గారు కూడా వారు కూడా ఎంపీ, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, కార్మికులకు మంచి అగ్రిమెంట్ చేయగలుగుతాం. ఆ సత్తా మాకున్నది. డాక్టర్ పాల్వారి బాబు గారికి దూరదృష్టి ఉన్నది. కార్మికుల పక్షాన ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకొని వాళ్ళ యొక్క బతుకులు బాగుపడే విధంగా దూరదృష్టితోటి తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం.